సూర్యాపేట జిల్లా బక్కమంతులగూడెంలో ఉద్రిక్తత నెలకొంది. ఓ స్వతంత్ర అభ్యర్థి వార్డు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో గ్రామంలో రాజకీయ దుమారం రేగింది. స్వతంత్ర అభ్యర్థిని అన్యాయంగా అరెస్ట్ చేశారని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు గ్రామంలో 144 సెక్షన్ అమలు చేశారు. అయితే కొందరు రాజకీయ నాయకుల ప్రోద్బలంతోనే పోలీసులు స్వతంత్ర అభ్యర్థిని అరెస్ట్ చేశారని గ్రామస్తులు ఆరోపించారు. పోలీసులు స్వతంత్ర అభ్యర్థిని విడుదల చేయాలని, లేని పక్షంలో ఎన్నికలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అన్న సర్పంచ్గా నిలబడటం వల్ల ఓటేయడానికి మేము ఊరికి వచ్చాము. నిన్న నైట్ నేను డ్యూటీ చేసుకుంటూ ఉండగా, నైట్ షిఫ్ట్ ఉన్నది, నేను నైట్ డ్యూటీ షిఫ్ట్ చేసుకుంటుండగా ఊరు మొత్తం కూడా జనాలందరూ ఉరుకులతో మా ఇంటికి రావటం, మా ఇంటి చుట్టూ పోలీసులు ఉండటం, శ్రీనివాస ఇల్లు ఎక్కడైనా అడగటం. మాకు రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదండి. మేము ఓటు వేయడం కొరకు మాత్రమే ఇక్కడికి వచ్చాం, ఊరికి వచ్చాం. మళ్ళీ ఓటు వేసి మేము హైదరాబాద్ మా పని మేము చేసుకుంటాం. అయినా కూడా రాజకీయాలు చేసుకుంటూ నైట్ నిద్రపోనివ్వకుండా జనాల్ని భయపెట్టుకుంటూ ఇంటి చుట్టూ పోలీసులు ఉంటూ, మా ఇంటి చుట్టూ 3 వైపుల నుంచి పోలీసులు వచ్చి శ్రీనివాచార్యులు ఇక్కడ అందరిని అడుగుతున్నారంట. అలాగాల్సినంత అవసరం ఏంటంటే మేము ఏం చేసాం? మాకు న్యూట్రల్, మేము అసలు ఎటు లేము. మేము జస్ట్ ఓటేయడం కొరకు మాత్రమే ఊరికి వచ్చాం. ఇలాంటి రాజకీయాలు చేస్తూ ఊర్లో అందరినీ భయభ్రాంతులకు గురి చేసుకుంటూ మా ఫ్రెండ్స్ అందరినీ పట్టుకుంటూ తీసుకెళ్లి స్టేషన్లో ఉంచి ఇప్పుడే వదిలిపెట్టారంట. కాబట్టి మీడియా కూడా ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఓటు హక్కును వినియోగించుకొని మేము ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దామని కోరుకుంటున్నాము.